హాయ్ అండి. అందరికీ 4వ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఇంక ఈ రోజుతో అయితే 4 కార్తీక సోమవారాలు కంప్లీట్ అయిపోయినట్టే. పోలసర్గం అయిపోతే కార్తీకం అయిపోయి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతది. ఇంక ఈరోజు ఇంట్లో పూజ నేను ఎలా చేసుకున్నదన్నది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే అయితే తులసమ్మకైతే దీపం పెట్టేశాను. మా తన్వి పాప కూడా స్కూల్‌కి రెడీ అయిపోయింది. తమలపాకుల చెట్టు వచ్చేసి మా మేడ పైన ఉంటది. పూజకైతే ఈ ఆకులే ఉపయోగిస్తాను. తులసమ్మకి దీపం పెట్టేసిన తర్వాత కింద గంగాదేవి కూడా దీపం పెట్టేశాను కొలాయి దగ్గర. ఇంకా రెండిట్ల దగ్గర దీపాలు పెట్టేసిన తర్వాత పూజ రూమ్‌లో ప్రసాదంగా పెట్టడానికి ఇలా రవ్వ కేసరి అయితే చేశాను ఈరోజు. ఇంకా పూజ రూమ్‌లోకి రవ్వ కేసరి, పానకము, ఆరెంజు, కొబ్బరికాయ కొట్టుకొని ఇలా శివయ్య ఫోటోనైతే తమలపాకులు, తులసి ఆకులు, పారిజాత పుష్పాలు, గులాబీ పువ్వులు ఇవన్నీ పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను. ఇంకా అయ్యప్ప స్వామికి రోజు పూజ ఉంటది కదా! ఇంకా శివయ్యకి, అయ్యప్ప స్వామికి అయితే నేను ఇలా పూలయ్యి పెట్టుకొని ఇంకా బత్తాయి తొక్కలో అయితే ఈరోజు దీపం పెట్టాను. చూడండి ఆ తొక్క కూడా మంచి షేప్ వచ్చింది. కుందు టైప్‌లో. అందులో పువ్వొత్తులు వేసైతే దీపం అయితే వెలిగించుకున్నాను. ఈరోజు కూడా పూజ చాలా అంటే చాలా జరిగింది. ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు చిన్న పని మీద ఆఫీస్ అయితే సెలవు పెట్టాను. ఈవినింగ్ గుడికి వెళ్ళిన తర్వాత లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్‌లో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.